మణిపూర్ నుంచి మొన్ననే 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు అధిష్టానం దగ్గరికి వెళ్ళడం, ముఖ్యమంత్రి మార్పు గురించి గొడవ చేయటం, ఫైనల్గా కొత్త అధ్యక్షుడు నబీన్ వాళ్ళతో భేటీ కావడం, ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పుకు ఒప్పుకున్నది అధిష్టానం. కొత్త సీఎంగా బీజేపీ నేత యుమ్నం ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అలాగే మహిళా నేత నెమ్చా కిప్జన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. మణిపూర్ ప్రస్తుత శాసనసభ పదవి కాలం ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఇంకొక ఏడాది ఉంది, 27 దాకా ఉంది. 23 మే నెల నుంచి జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్ అట్టుడకడం, 250 మందికి పైగా చనిపోవడం, వేలాది మంది నిరాశ్రయులవడం. ఈ క్రమంలోనే లాస్ట్ ఫిబ్రవరిలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన పెట్టారు. బీరేన్ సింగ్ రాజీనామాతో ఏడాది కాలంగా సీఎం పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో అందరినీ వెంటబెట్టుకుని ఈయన వెళ్ళటం ఢిల్లీకి. కొత్త సీఎంగా ఖేమ్చంద్ బాధ్యతలు చేపట్టుతున్నారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉంటే ప్రస్తుతం 37 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి 6, కాంగ్రెస్ నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి 5 చొప్పున ఉన్నారు. కుకీ పీపుల్స్ అలయన్స్ నుంచి 2, జేడీయూ నుంచి 1, 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓ స్థానం ఖాళీగా ఉంది.